సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్. ఈ ఒక్క ఆస్తి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అడక తింటారా? ఈ ఒక్క ఆస్తిని కోల్పోతే బతకలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఉందా? వైఎస్ విజయమ్మ ఒక ఆవేదనతో ఒక బాండ్ పేపర్ మీద దాన్ని నోటరీ చేపించి ఒక లేఖ రాశారు, పబ్లిక్ గా రాశారు. ఆ లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ అయిద్దని తెలుసు, కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ కావడానికి తల్లి మనసు ఒప్పుకోదు. జగన్మోహన్ రెడ్డి అంటే అమితమైన ప్రాణం. ఇది నేను చెప్తుంది కాదు, ఆమె గతంలో ఒక పుస్తకం రాశారు జగన్మోహన్ రెడ్డి గురించి. అంత ప్రాణంగా ప్రేమించే తల్లి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక లేఖ రాశారు. అది కూడా ఒక బాండ్ పేపర్ మీద నోటరీ చేపించి మరీ రాశారు. ప్రజలకు అర్థం కావాలని రాశారు. జగన్మోహన్ రెడ్డి మేనల్లుడి మేనకోడలి ఆస్తిని కూడా లాక్కుంటున్నాడు, ఖచ్చితంగా షర్మిలాకి ఆస్తిలో వాటా ఇవ్వాలి. 2009 నాటికి రాజశేఖర్ రెడ్డి గారు మరణించే నాటికి ఆ రోజు ఉన్న ఆస్తులన్నీ ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాదు, అవి కుటుంబ ఆస్తులు. గత కొన్ని రోజులుగా వైసీపీ ఒక ప్రచారాన్ని చేస్తుంది. షర్మిలాకి ఆల్రెడీ ఆస్తులు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చేశారని, ఆమెకి పెళ్లి చేసేటప్పుడు ఇచ్చేశారని వైసీపీ ఒక ప్రచారం చేస్తుంది. కానీ షర్మిలాకి ఎలా ఆస్తులు కేటాయించారో అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా కేటాయించారు అదే రోజు. కానీ తర్వాత వచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తులు, అవి కుటుంబ ఆస్తులు, ఇంకా విభజించలేదు. ఏదైతే ఎంఓయూలో రాశారో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ విజయమ్మ కేటాయిస్తూ రాశారో అది హక్కుగా ఇవ్వాల్సింది. మాకేం భిక్షమే లేదు జగన్మోహన్ రెడ్డి, అది ఖచ్చితంగా అది షర్మిలాకి చెందాల్సిన ఆస్తి. అవి కుటుంబ పెద్దల మధ్య ఎంఓయూ రాశాడు. మళ్ళా ఆస్తిని తిరిగి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకోవటానికి లేదు అనేది విజయమ్మ గారు ఓపెన్ గా లెటర్ రాశారు.